హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఒక అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనం 2 పార్ట్స్లో చేద్దాం. ఎందుకంటే ఇవి వర్షన్స్ లాగా చెప్తా. సో పార్ట్ 1 అనేది వర్షన్ 1, అందులో మొత్తం ప్రాజెక్ట్ అయిపోతుంది. పార్ట్ 2 అనేది లైక్ వర్షన్ 2, అందులో ఏంటంటే మనం ఇంకా దాన్ని అడ్వాన్స్ చేస్తాం. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసి యూట్యూబ్లో అసలు ఎవరైనా చెప్పారో లేదో కూడా నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే నేను ఇది లైక్ ఓన్గా చాలాసేపు ఆలోచించి ఫస్ట్ ప్రాజెక్ట్ మొత్తం చేసేసా. తర్వాత ఒక ఐడియా వచ్చింది, అరే ఇలా చేస్తే వీళ్ళకి ఇంకా మంచిగా అర్థమైంది, లైక్ రియల్ వరల్డ్ సినారియో లాగా అని. సో వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే వీడియో కామెంట్ చేయండి. ఓకే, లైక్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది, కామెంట్ అండ్ లైక్స్ వల్లే కదా. సో అది చేయండి. సో ఈరోజు మనం ఒక వెబ్సైట్ చేయబోతున్నాం రెసిపీస్ మీద. ఓకే, రెసిపీ అంటే మీకు బిర్యానీ కావాలంటే బిర్యానీ అని సెర్చ్ చేస్తే దాని మొత్తం రెసిపీ వస్తుంది. ఓకే, వినడానికి చాలా ఈజీ ఉండొచ్చు కానీ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ వెబ్ డెవ్లో వచ్చేసా అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ జేఎస్ ప్రాజెక్ట్స్లో వచ్చి న్యూ ఫోల్డర్ అండ్ రెసిపీ వర్షన్ 1 V1 అని. ఓకే, అండ్ ఇప్పుడు VS కోడ్ ఓపెన్ చేద్దాం మనం. VS కోడ్ అండ్ VS కోడ్లో ఈ రెజ్యూమే రెసిపీ తీసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ index.html style.css అండ్ app.js script.js ఏమైనా పెట్టచ్చు. ఓకే, టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు బాయిలర్ ప్లేట్ కోడ్ అయితే మనం నార్మల్గా ఎప్పుడు చేసేలాగానే అండ్ రెసిపీ వెబ్సైట్ అని చేసాం మనం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం కావాలి, బేసికల్లీ మన వెబ్సైట్ మీద ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఓకే, ఆ సెర్చ్ బార్లో మనం ఏమైనా టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మొత్తం జావాస్క్రిప్ట్ మీదనే అవుతుంది. ఓకే, సో ఇప్పుడే మీకు లైక్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటా జావాస్క్రిప్ట్ ఎంత ఉంటుంది ఇందులో అని. ఓకే, సో ఇప్పుడు నేను బాడీలో వచ్చేసి ఏం చేస్తాను అంటే నార్మల్గా ఒక డివ్ క్రియేట్ చేసేస్తాను. ఓకే, అండ్ దానికి క్లాస్ ఇచ్చేద్దాం మనం కంటైనర్. అండ్ ఆ కంటైనర్లో మనం ఒక h1 స్టార్ట్ చేద్దాం, లైక్ ఫుడ్ వెబ్సైట్ అని. ఓకే, ఫుడ్ వెబ్సైట్ అలా. అండ్ ఇంకొకటి ఇప్పుడే చెప్తున్నా, ఇది వర్షన్ 1, వర్షన్ 2 కూడా ఉంది. దీంతో పాటు నేను మీకు ఒక ఐడియా ఇస్తాను, దీన్ని ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయాలనేది. అది నేను మీకు చెప్పాను. ఓకే, నేను మీకే ఒక హోంవర్క్ లాగా ఇస్తాను. మీరు అది చేస్తే మీరు లైక్ కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు. లేదు మీరు వదిలేశారనుకోండి ఎవ్వరు ఏం చేయలేరు. మీరు అది లైక్ కొన్ని డేస్ అయినా కూర్చోండి, నేను చెప్తా కూడా ఎలా చేయాలనేది. ఓకే, అండ్ మీకు లైక్ కాపీ చేసే వే కూడా చెప్తా. నేను మీకు ఓన్గా చేయమనట్లేదు, కాపీ చేయండి అనే చెప్తున్నా. కానీ ఆ కాపీ కూడా చాలామంది చెయ్యరు. సో నేను మీకు ఐడియా ఇస్తాను మొత్తం ఎలా కాపీ చేయాలి, ఏంటి చేయాలనేది. ఓకే, సో ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు నాకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ కావాలి. సో ఇన్పుట్ టైప్ అనేది టెక్స్టే ఉంటుంది అండ్ ఐడి ఇచ్చేద్దాం దీనికి సెర్చ్ ఇన్పుట్ అని. అండ్ ప్లేస్ హోల్డర్ ఇచ్చేద్దాం లైక్ సెర్చ్ ఫర్ ఏ రెసిపీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనకు ఒక బటన్ కావాలి. ఆ బటన్కి ఐడి ఇచ్చేద్దాం సెర్చ్ బటన్ అండ్ ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది. ఓకే, స్టైలింగ్ మనం ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే మనకు స్టైలింగ్ అంత అవసరం లేదు. మీరు కావాలంటే మీరు చేయొచ్చు. నా బేసిక్ ఎప్పుడు నేను స్టైలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయను, లైక్ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే మీకు లైక్ జాబ్ దొరకడానికి లైక్ అదే యూస్ఫుల్ అయింది. స్టైల్లో ఏముంది, UI UX వాళ్ళు చేసేస్తారు, అదే మనం ఎలాగోలా చేసేస్తే అయిపోతుంది. ఓకే, అండ్ మన HTML అయిపోయింది. script.లో app.js. ఓకే, ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా. ఏముండదు, నార్మల్గా కంటైనర్ ఉంది, h1 ఉంది, ఇన్పుట్ ఉంది, బటన్ UL. ఈ ULలో ఏదైతే రిజల్ట్ ఉంటుందో అదంతా ఈ ULలో వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు, మనం చాలాసార్లు చేసాం. HTML క్రియేట్ చేసి అందులో పాపులేట్ చేయడం డేటాని. గో లైవ్ చేసా. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ వెబ్సైట్ సెర్చ్ ఇదంతా వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు మనం style.css రాద్దాం. ఇప్పుడు సో స్టైల్స్లో నేను బేసికల్లీ లైక్ నార్మల్ స్టైల్స్ రాస్తున్నా. సో ఫస్ట్ బాడీలో వచ్చేసి మనం మార్జిన్ 0 చేద్దాం, ప్యాడింగ్ కూడా 0 చేసేద్దాం. ఓకే, అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం వైట్ అని. ఓకే, దాని తర్వాత కంటైనర్ ఉంది కదా, కంటైనర్ని స్టైల్ చేద్దాం. కంటైనర్ని చూసి మ్యాక్స్ విడ్త్ ఇచ్చేద్దాం, దీనికి ఒక 800 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మీరు నాకు మళ్ళీ అడగకండి మీరు మార్జిన్ ఎలా తీసుకుంటున్నారు, ప్యాడింగ్ ఎలా తీసుకుంటున్నారు అని. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు ఏమి ఇవ్వాలో. మీకు ఎలా తెలుస్తుంది, నాకంటే తెలుసు కాబట్టి నేను చేస్తున్నా. మరి మీకు ఎలా తెలుస్తుంది, ఏం లేదు, ట్రయల్ అండ్ ఎర్రర్. ప్యాడింగ్ 20 ఇచ్చి చూడండి, 10 ఇచ్చి చూడండి, నార్మల్గా ఏం లేదు, టెన్షన్ పడాల్సిందే లేదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చేసాము. ఓకే, దీనికి ఒక బార్డర్ రేడియస్ కూడా ఇచ్చేద్దాం 5 పిక్సెల్స్.
అండ్ బాక్స్ షాడో ఇచ్చేద్దాం దీనికి 0 0 10 పిక్సెల్స్ RGBA అండ్ 0,0,0,0.1 ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. దీనికి మనం ఒక్క నిమిషం style.css ఇక్కడ మనం లింక్ చేయలే కదా, లింక్ CSS style.css రైట్. ఓకే, ఇప్పుడు CSS యాడ్ అయింది. ఓకే, బాక్స్ లాగా వచ్చేసింది. రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? H1 ఉంది కదా, H1ని స్టైల్ చేద్దాం. సో టెక్స్ట్ అలైన్ దీన్ని సెంటర్లో తీసుకొని వచ్చేద్దాము అండ్ మార్జిన్ బాటమ్ ఇచ్చేద్దాం దీనికి 20 పిక్సెల్. ఇవన్నీ మీకు మంచిగా అర్థం అవ్వాలంటే మీరు HTML CSS అన్నీ లైన్గా రావాలి. ఓకే, లైన్గా వస్తేనే మీకు లైక్ అన్నీ అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ సెర్చ్ ఇన్పుట్, ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని స్టైల్ చేద్దాం. సో మనం విడ్తేమో 100% ఇచ్చేద్దాం, అంటే పేరెంట్కి ఎంత విడుతుందో అంతే తీసుకుంటుంది. ఓకే, అండ్ ప్యాడింగ్ ఇచ్చేద్దాం లైక్ 10 పిక్సెల్స్. మార్జిన్ బాటమ్ ఇద్దాము ఒక 20 పిక్సెల్స్ చూద్దాం. ఓకే, దాని తర్వాత బాక్స్ సైజింగ్ ఇద్దాము. బార్డర్ బాక్స్ ఇచ్చేద్దాం దీనికి, బార్డర్ బాక్స్. ఓకే, అండ్ బార్డర్ రేడియస్ కూడా ఇచ్చేద్దాము 5 పిక్సెల్స్. రైట్, ఇప్పుడు సెర్చ్ ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఏం లేదు, నార్మల్గా రిజల్ట్స్ ఉంది అండ్ రిజల్ట్స్ ఒకటేనా. దాని తర్వాత ఓకే, సో ఇప్పుడు రిజల్ట్స్. సో స్టార్ హ్యాష్ రిజల్ట్స్ అండ్ లిస్ట్ స్టైల్ చేద్దాం, ఎందుకంటే ఇది UL కాబట్టి నేను నన్ చేసేస్తా దీన్ని. అండ్ ప్యాడింగ్ ఏమో 0 ఇచ్చేసా. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ HTML CSS అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం లేదు, జస్ట్ జావాస్క్రిప్ట్ రాస్తే మనది ఏదైతే ఉందో మొత్తం అయిపోతుంది. ఇప్పుడు జావాస్క్రిప్ట్లో ఏం చేయాలో మీరు చెప్పండి. నార్మల్గా మన వెబ్సైట్లో ఏం లేదు ఎలిమెంట్స్ కదా, లైక్ తీసుకొని వచ్చి ఇక్కడ లైక్ మనం ఎప్పుడైతే ప్రతిసారి వెబ్సైట్లో మనకి ఇది యూజ్ ఉంటే దీన్ని document.getElementById అలా చేస్తాం కదా. ఇప్పుడు మన వెబ్సైట్లో అసలు ఏం లేవు ఎలిమెంట్స్, ఉంది ఒక సెర్చ్ బార్. అది కూడా దీని మీద క్లిక్ చేస్తే ఒక ఈవెంట్ అవ్వాలి. ఏం ఈవెంట్? మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో రెసిపీ అది అవ్వాలి, అంతే కదా. సో నేను డైరెక్ట్గా document.getElementById సెర్చ్ బటన్ అనే ఒక బటన్ ఉంది కదా మన దగ్గర, దాన్ని నేను యాడ్ ఈవెంట్ లిజనర్ చేసేస్తాను డైరెక్ట్గా. ఏంటిది? దాని మీద క్లిక్ అయినప్పుడు ఏం జరగాలి? ఒక ఫంక్షన్ జరగాలి, అంతే కదా. అండ్ ఆ ఫంక్షన్ పేరు నేను ఇక్కడ రాసేస్తా, ఏమని? సెర్చ్ రెసిపీస్. ఓకే, సెర్చ్ రెసిపీస్. ఇంకా మనం ఈ ఫంక్షన్ క్రియేట్ చేయలేం, మనం ఈ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం, సెర్చ్ రెసిపీస్ అని. ఓకే, ఇప్పుడు అసలు మనకు ఫస్ట్ ఏదైతే మన API ఉందో ఆ API గురించి ఒకసారి మాట్లాడదాం. సో నేను ఈ API డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా కాపీ చేయొచ్చు. సో ఈ API ఏంటంటే https అండ్ www.themeldb.com/API/JSON/v1/1/search.php s equals to ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్. సో మీకు అవుట్పుట్ ఇలా రాదు. నా దాంట్లో అవుట్పుట్ ఎందుకు ఇలా వస్తుందంటే, నా దగ్గర ఎక్స్టెన్షన్స్లో ఇక్కడ ఒక టూల్ ఉంది నా దగ్గర, ఐ థింక్ వెబ్ డెవలపర్ జేసన్ వ్యూవర్ ప్రో అని ఉంది కదా. సో నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్నగా. చూడండి, ఫస్ట్ మీరు గూగుల్ ఎక్స్టెన్షన్స్ అని వెళ్ళండి, లేకపోతే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని. సో క్రోమ్ వెబ్ స్టోర్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ జేసన్ వ్యూవర్ ప్రో, మీకు ఒకవేళ ఇది దొరకలేదనుకోండి, ఈ జేసన్ వ్యూవర్ ప్రో దొరకలేదనుకోండి, నార్మల్గా జేసన్ వ్యూవర్ అని టైప్ చేయండి. ఇందులో ఏదైనా, ఇప్పుడు ఇది ఉంది, ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇంత ఫ్యాన్సీగా కనిపిస్తుంది కదా, నార్మల్గా పెద్ద టెక్స్ట్లో కనిపిస్తుంది, అది మనకు చూడడానికి అసలు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ ఒక యారే ఉంది, యారేలో మీల్స్ అని ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్లో మీల్స్ అని ఒక యారే ఉంది, మళ్ళీ అందులో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఎంత క్లియర్గా అర్థమవుతుంది మంచిగా, కానీ అందులో అలా అర్థం కాదు. అందుకే చాలామంది ఇలాంటివి ప్లగిన్స్ వాడతారు, ఎక్స్టెన్షన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది API. ఓకే, ఈ APIని మనం టార్గెట్ చేయాలి. అండ్ ఈ S పక్కన బర్గర్ అని ఏదైతే ఉందో అక్కడ మనం ఏం పెడితే దానికి రిలేటెడ్ రెసిపీ వస్తుంది.
ఇప్పుడు నాకు ఇది ఎక్కడ దొరికింది ఏపీఐ, నార్మల్గా గూగుల్లో వెళ్ళి ఫ్రీ ఏపీఐస్ అని సెర్చ్ చేశాను చాలాసేపు, అయితే ఈ ఒక ఏపీఐ దొరికింది. సో ఈ ఏపీఐ మీద ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, అందులో పెద్ద లైక్ ఏదో లైక్ నేను పీకింది ఏం లేదు, నార్మల్గా గూగుల్ సెర్చెస్ చేస్తే దొరికింది ఒక ఏపీఐ, ఆ ఏపీఐ మీదనే మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మీరు చూస్తే మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్లో మీల్స్ అనే ఒక యారే ఉంది, ఆ యారేలో లైక్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ ఆబ్జెక్ట్ ఉంది యారే లోపల. ఇందులో ఏమేమి ఉన్నాయి, మీల్ది ఐడి ఉంది, ఎస్టీఆర్ మీల్ అంటే పేరు, ఓకే, కేటగిరీ ఉంది, ఓకే, ఏరియా, ఇటాలియన్, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి రిలేటెడ్ ఇక్కడ ఇమేజ్ కూడా ఉంది చూసారా, ఇక్కడ .jpg ఉంది, అంటే ఇది ఇమేజ్. అంటే ఈ ఏపీఐ మీద హిట్ చేస్తే, ఈ ఏపీఐని ఎంటర్ చేస్తే ఇదంతా రెస్పాన్స్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిర్యానీ కావాలి, S బిర్యానీ అని చేస్తే ఇదంతా వచ్చింది. ఇప్పుడు మీరు ఒకటి చూస్తే నేను ఇక్కడ ప్రతిసారి వచ్చి ఇక్కడ చేంజ్ చేస్తున్నా కదా బిర్యానీ ఇది అది అని. సో మనం కోడ్లో ఏం చేస్తాం, ఇక్కడ ఒక వేరియబుల్ పెట్టేస్తాం. ఆ వేరియబుల్ ఏంటి, ఏదైతే మనం ఇన్పుట్లో టైప్ చేస్తామో, క్రేజీ కదా, మనం ఏదైతే ఇన్పుట్లో టైప్ చేస్తామో అది తీసుకొని వచ్చి మనం ఈ ఏపీఐలో యాడ్ చేసి లైక్ రిక్వెస్ట్ పంపిస్తాం. అప్పుడు మనకి ఇదంతా డేటా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఇదైతే ఎలా ఉంది రెస్పాన్స్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం కోడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను ఏమంటా అంటే ఎప్పుడైతే మనం సెర్చ్ రెసిపీ ఫంక్షన్ కాల్ అవుతుందో అప్పుడు నాకు ఫస్ట్ ఏం కావాలి, ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్లో ఉందో అది కావాలి. సో నేను ఒక కాన్స్ట్ క్రియేట్ చేసుకుంటా, కాన్స్ట్ సెర్చ్ టమ్ అని. సెర్చ్ టమ్ ఏంటిది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏం సెర్చ్ చేసాం మనం, సెర్చ్ ఇన్పుట్ అని ఒక ఐడి ఇచ్చాం కదా, దాంట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ట్రిమ్ చేసేస్తా. ఇప్పుడు ట్రిమ్ ఎందుకు చేస్తున్నా నేను, ఎక్కడైనా ముందు వెనకాల ఏమైనా స్పేసెస్ ఇచ్చామనుకోండి అది వెళ్ళిపోవడానికి. చూసారా, రిమూవ్ ద లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా ముందు స్పేస్ ఇచ్చేసాం, వెనకాల స్పేస్ ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు ఇది లైక్ ట్రిమ్ చేసేయాలి దాన్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఒకవేళ సెర్చ్ టమ్ లైక్ ఖాళీ లేకపోతే, అంటే ఒకవేళ సెర్చ్ టమ్లో మనం ఏమైనా టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే ఓకే మన డేటా రావాలి. ఒకవేళ మనం సెర్చ్ ఇన్పుట్లో ఏం టైప్ చేయలే అప్పుడేంటి, సో ఇలా ఆలోచించాలి మనం. ఒకవేళ లైక్ మనమైతే ఒకలాగా డెవలప్ చేస్తాం, కానీ ఎవరైతే కస్టమర్ ఉన్నారో క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకు తెలీదు. కానీ సో మనం అన్ని ఎడ్జ్ కేసెస్ మైండ్లో పెట్టుకోవాలి. సో నేనేమంటా అంటే ఒకవేళ సెర్చ్ టమ్ ఖాళీ లేకపోతే, ఓకే, నాట్ ఈక్వల్స్ టు ఎంటీ, ఒకవేళ ఖాళీ లేకపోతే ఏం జరగాలి, ఏదో ఒకటి జరగాలి, అంటే మనం కాల్ చేస్తాం. కానీ ఒకవేళ ఖాళీ ఉంటే నేను ఒక ఫంక్షన్ రాస్తా, క్లియర్ రిజల్ట్ అని. ఓకే, ఒకవేళ ఖాళీ ఉంటే ఈ ఫంక్షన్ జరిగిద్ది, ఒకవేళ ఖాళీ లేకపోతే ఏపీఐ కాల్ చేయాలి మనం ఇప్పుడు. సో ఆ ఏపీఐ కాల్ని ఎలా చేస్తాము, ఆబ్వియస్లీ ఫెచ్ నుంచి. సో మీరు ఎప్పుడు ఎప్పుడు ఏపీఐ కాల్ చేయాలన్నా మనం ఫెచ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, మన ఏపీఐ ఇవ్వాలి. సో నేను ఇక్కడ స్ట్రింగ్ లాగా వచ్చి ఈ ఏపీఐ మొత్తం ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇందులో మనకి బిర్యానీ కాదు కదా కావాల్సింది, మనం ఏదైతే ఇక్కడ సెర్చ్ టమ్లో ఇప్పుడు స్టోర్ అయిందో, సెర్చ్ ఇన్పుట్లో ఏదైతే వాల్యూ ఉందో అది ఇందులో స్టోర్ అయింది కదా, ఇది మనకి ఇక్కడ కావాలి. సో నేనేం చేస్తా, దీన్ని ఇలా తీసేసి ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో సెర్చ్ టమ్ అని రాస్తా. కానీ మీరు అక్కడ చూస్తే ప్రాబ్లం ఏంటి, ఇది మొత్తం స్ట్రింగ్ లాగా వెళ్తుంది, కానీ మనకు స్ట్రింగ్ కాదు. సో మనం ఇక్కడ బ్యాక్టిక్స్ యూజ్ చేస్తాం. బ్యాక్టిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమైంది, ఇది అంతా స్ట్రింగ్ లాగా వెళ్ళింది, కానీ ఇదొక్కటి వేరియబుల్ లాగా ఇందులో యాడ్ అవుతుంది. అదే మనం స్ట్రింగ్ లాగా చేస్తే సెర్చ్ టమ్ అనేది నార్మల్ సెర్చ్ టమ్ లాగానే వస్తుంది. కానీ మనకేంటి, సెర్చ్ టమ్లో ఏదైతే వాల్యూ ఉందో అది మనకి ఇక్కడ కావాలి, కాబట్టి మనం ఇలా యూజ్ చేస్తున్నాం బ్యాక్టిక్స్లో పెట్టేసి. ఇప్పుడు దీన్ని మనం ఫెచ్ కొడుతున్నాం. ఓకే, సరే, ఫెచ్ తర్వాత మనకు రెస్పాన్స్ వస్తుంది కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు దెన్ యూజ్ చేయాలని. సో నేను కిందకు వచ్చి దెన్ రాస్తాం. ఇప్పుడు దెన్లో ఏంటి, మనకు ఏదైతే రెస్పాన్స్ వస్తుందో దాన్ని జేసన్లోకి కన్వర్ట్ చేయండి అని చెప్తున్నాం మనం. ఓకే, జేసన్లోకి కన్వర్ట్ అయిపోయింది ఇది. మీరు కావాలంటే ఇక్కడ లాగ్ చేయొచ్చు, మీరు
దీన్ని లెట్ డేటా ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ డేటా అండ్ మీరు ఇక్కడ లాగ్ చేయొచ్చు ఇన్స్పెక్ట్ కన్సోల్ బిర్యానీ అని టైప్ చేద్దామా బిర్యానీ కెనాట్ రీడ్ ప్రాపర్టీ ఆఫ్ నల్ రీడింగ్ ట్రిమ్ అంట ఓకే రీడింగ్ ట్రిమ్ ఎక్కడ HTML బటన్ సర్చ్ రెసిపీస్ సో ఎక్కడో ప్రాబ్లం అంట TRIM ఓకే సారీ ఇక్కడ నేను వాల్యూ అప్పుడప్పుడు ఆటో కరెక్షన్ అయిపోతుంది ఇది ఓకే సో ఇప్పుడు మళ్ళీ మనం బిర్యానీ సెర్చ్ ఇప్పుడు చూసారు మనకు ఒక ప్రామిస్ వస్తుంది ప్రామిస్లో ఏంటి ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ప్రామిస్ చూస్తే మనకి ఇందులో ఏవేవో ఉన్నాయి మనం ఏంటి మళ్ళీ నెక్స్ట్ దెన్ యూస్ చేయాలి కదా సో ఇప్పుడు మనకు ఒక ప్రామిస్ వచ్చింది ఎక్కడ దీనివల్ల సో ఇప్పుడు జేసన్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆ జేసన్ ఫార్మాట్లో నుంచి డేటాని బయటికి తీసుకొని రావాలి సో ప్రతిసారి ఇలానే చేయాలి మీరు ఓకే సో మళ్ళీ దెన్ రాస్తున్నాను దెన్లో ఇప్పుడు డేటా ఇందాక రెస్పాన్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు డేటాని తీసుకుంటా ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తా ఏమని డిస్ప్లే రెసిపీస్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నా ఇందులో డేటా డాట్ మీల్స్ని పంపిస్తున్నా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ మీల్స్ ఉంది కదా నేను ఏం చేస్తున్నా తెలుసా జేసన్ వచ్చింది ఇందులో నుంచి డేటా అంటే ఏంటి ఇదంతా డేటా నేనేం చేస్తున్నా అంటే డేటాలో నుంచి మీల్స్ని పట్టుకున్నా ఇదంతా డేటా ఇందులో నుంచి ఇది పట్టుకున్నా నేను ఇదంటే ఏంటి ఇక్కడి నుంచి ఓకే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 58th లైన్ వరకు ఇదంతా ఓకే ఈ మొత్తం డేటాని పట్టుకొని నేను డిస్ప్లే రెసిపీస్ అనే ఫంక్షన్లోకి పంపిస్తున్నా ఎందుకు పంపిస్తున్నా ఎందుకంటే నేను యూఐలో ఏవైతే కావాలో నేను వేరే ఫంక్షన్లో చేసుకుంటా నాకు మొత్తం ఒకటే ఫంక్షన్లో వద్దు ఈ ఫంక్షన్ వరకు ఏంటి జస్ట్ ఫెచ్ కాల్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తా ఈ డేటాని ఇలా తీసేస్తా అండ్ ఇక్కడ కన్సోల్ లాగ్ని తీసేస్తా ఓకే ఇప్పుడు మనం ఈ డిస్ప్లేస్ రెసిపీ అనే ఫంక్షన్ రాయాలి కానీ ఒకవేళ మన ఏపీఐ వర్క్ చేయకపోతే సో అప్పుడు మనం ఒక క్యాచ్ బ్లాక్ రాస్తాము క్యాచ్ బ్లాక్ అంటే ఏంటి ఏం ఎర్రర్ వచ్చినా కానీ క్యాచ్ చేయాలి సో ఎర్రర్ ఏమని కన్సోల్ డాట్ ఎర్రర్ ఇందులో ఎర్రర్ ఫెచ్చింగ్ డేటా అని రాసేద్దాం అండ్ దాని తర్వాత ఎర్రర్ ఏంటో డిస్ప్లే చేస్తాం మనం ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడి వరకు అయిపోయింది ఓకే ఇంకా మనకేంటి మొత్తం లైక్ ఫెచ్ కాల్ రాసాం ఇప్పుడు వచ్చిన డేటాని మనం యూఐలోకి చూపించాలి అంటే HTMLలో అదంతా చూపించాలి సో నేనేం చేస్తా ఒక న్యూ ఫంక్షన్ రాస్తా ఆ ఫంక్షన్ పేరేంటి డిస్ప్లే రెసిపీస్ సో ఫంక్షన్ డిస్ప్లే రెసిపీస్ ఇందులో నేను రెసిపీస్ అని తీసుకుంటా ఇలా రెసిపీస్ సో ఇందులో మనం రెసిపీస్ తీసుకుంటాం ఇప్పుడు ఈ రెసిపీ ఏంటి ఏదైతే డేటా డాట్ మీల్స్లో వచ్చిందో అదే ఈ రెసిపీస్ ఓకేనా ఇప్పుడు మనం లైక్ మొత్తం జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి చేయాలి సో నేనేం చేస్తా అంటే కాన్స్ట్ రిజల్ట్స్ లిస్ట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మనం రిజల్ట్స్ అని ఆల్రెడీ ఒక యూఎల్ క్రియేట్ చేసాం కదా అందులోకి మొత్తం పంపించేస్తాను నేను ఓకే సో నేను ఏం చేస్తాను అంటే రిజల్ట్స్ లిస్ట్ని ఇన్నర్ HTML ఫస్ట్ ఎంటీ చేసేస్తా ఓకే ఎందుకో చెప్పనా ఎంటీ ఎందుకు చేస్తున్నానో చెప్పనా మనం ఎప్పుడైతే డేటా మొత్తాన్ని మనం HTMLలోకి పంపిస్తామో మనకు మొత్తం డేటా వస్తుంది కానీ మీరు సెకండ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ షవర్మాని సెర్చ్ చేశారనుకోండి ఆల్రెడీ ఉన్న డేటా మీద మళ్ళీ షవర్మా డేటా కూడా యాడ్ అయ్యిద్ది సో నేనేమంటున్నా అంటే నెక్స్ట్ టైం క్లిక్ చేసినప్పుడు డిస్ప్లే ఎప్పుడైతే ఫంక్షన్ రన్ అవుతుందో అప్పుడు ఆల్రెడీ ఏదైతే HTML ఉందో దాన్ని మొత్తాన్ని క్లియర్ చేయండి క్లియర్ చేశాక అప్పుడు మళ్ళీ డేటాని అందులోకి యాడ్ చేయండి ఓకేనా సో ఇది నాకు తెలుసు కాబట్టి నేను ఈ లైన్ ముందే రాసా కానీ మీకు ఇది అర్థం కాదు ముందే మీరేం చేస్తారు నార్మల్గా కోడ్ రాస్తారు తర్వాత ఇదేంటి ఇలా అవుతుంది లైక్ బిర్యానీ కూడా వస్తుంది షవర్మా కూడా వస్తుంది అంటే మనం ఫస్ట్ షవర్మా వచ్చే ముందు బిర్యానీలో ఉన్న డేటాని క్లియర్ చేయాలి దాని తర్వాత షవర్మాకి వచ్చిన డేటాని చూపించాలి అని అప్పుడు మీకు మైండ్లోకి వస్తుంది ఓకే సో ఇలాంటివన్నీ సో మీకు మనకు మైండ్లో రాలేదు అని అలాంటి ఏం టెన్షన్ పడకండి నార్మల్ ఇదంతా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనం
ఒకవేళ మనకు రెసిపీ వస్తే ఇందులో డేటా సరిగ్గా ఉంటే మనం ఏం చేస్తామంటే రెసిపీస్ డాట్ ప్రతి ఒక్కటి ఏదైతే వచ్చిందో, అంటే ఇది వచ్చింది కదా, ఇందులో ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఎల్ఐలోకి పంపిస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మీల్స్ వచ్చాయో అన్ని మీల్స్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఒకటే దానికి 2-3 మీల్స్ కూడా రావచ్చు కదా. సో నేనేం చేస్తా అంటే రెసిపీస్ డాట్ ఫర్ ఈచ్ చేస్తా. ఒక్క నిమిషం, ఫర్ ఈచ్. ఓకే, రెసిపీస్ డాట్ అరే డాట్ ఫర్ ఈచ్. ఓకే, ఇక్కడ సింగిల్ రెసిపీ. ఓకే, సింగిల్ రెసిపీ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫంక్షన్లో రాస్తున్నాము ఏమని, కాన్స్ట్ ఎల్ఐ. ఓకే, కాన్స్ట్ ఎల్ఐ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ చేస్తున్నాం మనం. క్రియేట్ ఎలిమెంట్ ఎందుకంటే యూఎల్లో ఏం లేదు, మనమే ఎల్ఐ క్రియేట్ చేసి అందులో డేటాని పంపించాలి. సో నేను ఒక ఎల్ఐ, నార్మల్ ఎల్ఐని క్రియేట్ చేస్తాను. ఓకే, అండ్ ఆ ఎల్ఐని మనం ఎల్ఐ డాట్ దీనికి మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ కూడా యాడ్ చేయాలి ఈ ఎల్ఐకి. సో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒకసారి స్టైల్ డాట్ సిఎస్ఎస్లో వచ్చేస్తా, స్టైల్ డాట్ సిఎస్ఎస్. అండ్ ఇక్కడ నేను డాట్ రెసిపీ అండ్ దీనికి మార్జిన్ బాటమ్ ఇచ్చేద్దాం. మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్స్, padding 10 pixels and border 1 pixel, solid CCC, border radius 5 pixel and dot recipe image max width 100%, height auto and border radius 5 పిక్సెల్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇమేజ్ కూడా చూపించాలి, సో నేను దానికోసం ముందు దీన్ని సిఎస్ఎస్ రాసేసా. ఇప్పుడు మనం వీటిని ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఎప్పుడైతే ఎల్ఐ క్రియేట్ అవుతుందో దానికి మనం లైక్ క్లాస్ లిస్ట్లో వెళ్ళి యాడ్ చేసేస్తాము రెసిపీ క్లాస్ని. ఓకేనా, ఇది కొంచెం ట్రిక్ అనిపించచ్చు, కానీ ఏం లేదు, మీరు కాసేపు కూర్చొని ఓకే ఇది ఇలా చేసాం అలా చేసాం అని అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కాన్స్ ఒక ఇమేజ్ని కూడా క్రియేట్ చేస్తున్నా. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నా. అండ్ ఆ ఇమేజ్ ఎలిమెంట్ సోర్స్ ఏదైతే ఉంటుందో ఆ సోర్స్లో నేను రెసిపీ నుంచి ప్రతి ఒక్క రెసిపీలో, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఇదంతా ఒక రెసిపీ ఇప్పుడు కదా. ఈ రెసిపీలో నాకు ఇమేజ్ ఎక్కడుంది, ఎస్టీఆర్ మీల్స్ థంబ్లో ఉంది. సో నేనేం చేస్తా, ఇక్కడికి వచ్చి రెసిపీ డాట్ ఎస్టీఆర్, ఏంటిది కాపీ చేద్దాం, ఎస్టీఆర్. ఓకే, మొత్తం రెసిపీలో నుంచి మనకి ఏం కావాలి, డైరెక్ట్గా ఈ నేమ్స్తో మనం యాక్సెస్ చేయొచ్చు ఒక్కసారి మన దగ్గర ఆ రెసిపీ వచ్చేసాక. ఓకే, అండ్ రెసిపీ వచ్చేసింది. అండ్ రెసిపీ ఇమేజ్కి లైక్ ఇమేజ్ కనెక్ట్ చేసేసాము ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజ్కి. అండ్ ఇమేజ్కి ఒక ఆల్ట్ టెక్స్ట్ కూడా కావాలి కదా. సో నేను ఇమేజ్ డాట్ ఆల్ట్ ఈక్వల్స్ టు, చూద్దాం ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ దేనికి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఆర్ మీల్. దీన్ని చూస్తే మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దానికే ఇది ల్యాంబ్ బిర్యానీ అన్నట్టు టైటిల్. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ ఎస్టీఆర్ మీల్ కదా, దీన్ని కాపీ చేస్తా అండ్ రెసిపీ ప్రతి ఒక్క రెసిపీలో వెళ్ళి దీన్ని పెట్టేసి. ఓకేనా, ఇప్పుడు మనం ఇమేజ్ కూడా పెట్టేసాము, ఎల్ఐ కూడా పెట్టేసాము. ఇప్పుడు ఏంటి, మనకు టైటిల్ కావాలి. సో నేనేం చేస్తా, ఇంకొక టైటిల్ క్రియేట్ చేస్తా, లైక్ కాన్స్ట్ టైటిల్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఒక H3 క్రియేట్ చేస్తా. ఓకే, అండ్ ఆ H3లో మళ్ళీ టైటిల్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు రెసిపీ డాట్. ఇప్పుడు మన టైటిల్ మనం చూసుకోవాలి, ఇందులో టైటిల్ ఏముంది, ఎస్టీఆర్ మీలే అనిపిస్తుంది నాకైతే టైటిల్ కూడా. సో నేను దీనికి కూడా లైక్ ఎస్టీఆర్ మీలే పెట్టేస్తా, ఈజీ. ఓకే, టైటిల్ కూడా అదే, అది కూడా అదే. ఓకే, థంబ్నెయిల్ అదే, ఇమేజ్ది ఆల్ట్ టెక్స్ట్. మనకు నెక్స్ట్ ఏం కావాలి, మెయిన్ రెసిపీ డీటెయిల్స్ కావాలి, అంటే మొత్తం రెసిపీ ఏంటనేది. సో నేను ఇంకొకటి క్రియేట్ చేస్తా, కాన్స్ట్ రెసిపీ డీటెయిల్స్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఒక పీ ట్యాగ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, అండ్ ఆ పీ ట్యాగ్లో మనం
మొత్తం పంపించేద్దాం. ఓకే, రెసిపీ డీటెయిల్స్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఏముండాలి, రెసిపీ డాట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఎస్టీఆర్ ఇన్స్ట్రక్షన్స్ అంట, కాపీ చేసాం, పేస్ట్ చేసాం. రెసిపీలో వెళ్ళి ఎస్టీఆర్ ఇన్స్ట్రక్షన్స్ని పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎల్ఐ ఇమేజ్ టైటిల్ ఇదంతా లైక్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అందులో పంపించాలి, అంతే కదా. సో నేనేం చేస్తాను అంటే ఎల్ఐలో వెళ్ళి అపెండ్ చైల్డ్, ఫస్ట్ ఇమేజ్ వెళ్ళాలి. యూఎల్లో ఒక ఎల్ఐ క్రియేట్ చేసాం. ఓకే, ఈ ఎల్ఐ లోపల మనం ఇమేజ్ని, టైటిల్ని అండ్ రెసిపీ డీటెయిల్స్ని పంపించేస్తున్నాం. ఓకే, అండ్ ఎల్ఐ డాట్ అపెండ్ చైల్డ్ టైటిల్ అండ్ ఎల్ఐ డాట్ అపెండ్ చైల్డ్ రెసిపీ డీటెయిల్స్. ఇప్పుడు ఎల్ఐలో మనం ఈ మూడింటిని పంపించేసాం, కానీ ఎల్ఐని యూఎల్లోకి కూడా పంపించాలి కదా. సో రిజల్ట్స్ లిస్ట్ ఏదైతే ఉంది కదా, రిజల్ట్స్ లిస్ట్ అంటే ఏంటి, ఇక్కడికి ఇది రిజల్ట్స్ లిస్ట్ ఏదైతే మన యూఎల్లో మనం ఐడి ఇచ్చామో అది. సో రిజల్ట్స్ లిస్ట్ డాట్ ఇందులోకి టోటల్ ఎల్ఐని పంపించేద్దాం. అంటే ఎల్ఐలో ఇవన్నీ వేసాము, యూఎల్లో ఎల్ఐని వేసాము. ఓకేనా, అంతే, ఇంకేం లేదు. దాని తర్వాత ఇఫ్ ఇక్కడ వరకు ఉంది. ఒకవేళ రెసిపీ ఉంటే ఇలా అవ్వాలి, ఒకవేళ రెసిపీ లేకపోతే కాన్స్ట్ అని ఒక ఎల్ఐ క్రియేట్ చేద్దాము. అందులో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ మళ్ళీ చేద్దాం, అందులో కూడా ఎల్ఐ. కానీ ఎల్ఐ డాట్ టెక్స్ట్ కంటెంట్ నేను ఏం పెట్టేస్తా, నో రెసిపీస్ ఫౌండ్. ఎందుకంటే ఎర్రర్ ఏం రావద్దు కదా, లేకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ పాడైపోతుంది. ఒకవేళ మనకు ఏం రెసిపీ రాలేదనుకోండి సరిగ్గా, నో రెసిపీస్ ఫౌండ్ అని రావాలి. అండ్ రిజల్ట్స్ లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్ ఎల్ఐ. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి, మనం అది రాయడం మర్చిపోయాం అసలు. ఏంటిది, ఫంక్షన్ క్లియర్ రిజల్ట్ అని ఒకటి ఉంది కదా. సో ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ నుంచి క్లోజ్ చేద్దాం. అండ్ మనం క్లియర్ ఫంక్షన్ కూడా రాయాలి, ఎంత మొత్తం క్లియర్ అవ్వడానికి కదా. సో ఫంక్షన్ క్లియర్ రిజల్ట్స్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏదైతే రిజల్ట్ అని ఉంది కదా, రిజల్ట్ అని యూఎల్, దాని ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఎంటీ చేసేసాం. మొత్తం మన ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేయాలి మనం. సో ఇక్కడికి వద్దాం, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, అయిపోయింది. ఎప్పుడు ఫస్ట్ నేను కరెక్ట్ దానికంటే రాంగ్ దాని మీద మనం ఫస్ట్ ట్రై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముబషిర్ కోట్స్ అని సెర్చ్ చేశారనుకోండి, ఈ పేరుతో డిష్ అయితే ఏముండదు కదా. నేను సెర్చ్ చేశాను, డిష్ ఏం లేదు కాబట్టి నో రెసిపీస్ ఫౌండ్ అని వచ్చింది. ఒకవేళ మనం దోశ సెర్చ్ చేస్తే నో రెసిపీస్ ఫౌండ్. ఎందుకంటే దోశ అయితే ఒక డిష్ ఉంది, కానీ ఈ ఏపీఐ సపోర్ట్ చేయట్లే. ఈ ఏపీఐలో దోశ అనే డిష్కి లైక్ ఏం లేదంట. చూసారా, దోశ అని చేస్తే మీల్స్లో నల్ వచ్చింది. సో నేనేం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షవర్మ, ఓకే, సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఏమైంది, ఓకే ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదో చూద్దాం ఒకసారి. ఇన్స్పెక్ట్ చేద్దాం, కాన్సోల్ ఎర్రర్ ఫెచ్చింగ్ డేటా కెనాట్ రీడ్ బట్ ఫర్ ఈచ్. ఓకే, సో ఈ ఫంక్షన్ మనం ఇక్కడ రాంగ్ రాసాము. సో నేనేం చేస్తా అంటే కిందకి వెళ్ళి ఐ థింక్ ఈ ఫంక్షన్లో ఇలా, ఓకే ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ షవర్మ సెర్చ్, చూసారా, సెర్చ్ చేయగానే మనకి ఇన్పుట్లో ఇక్కడ నుంచి షవర్మ ఈ ఏపీఐ కాల్ అయింది. పేరేమో షవర్మ కాబట్టి ఇక్కడ షవర్మ అని వచ్చేసింది. మనం ఈ ఇమేజ్ని యూజ్ చేసాం. ఈ ఇమేజ్ని మీరు కావాలంటే ఈ ఇమేజ్ని ఇలా మొత్తం కాపీ చేసి ఇక్కడ నుంచి న్యూ ట్యాబ్లో పేస్ట్ చేసి చూస్తే ఇదే ఇమేజ్ మనకి ఇక్కడ కూడా వచ్చింది. అండ్ ఇది ఏదైతే మొత్తం ఉందో అది ఈ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. సో మనం మన సిరీస్లో ఒకవేళ లోకల్లో జేసన్ ఫైల్ ఉంటే ఏం చేయాలి, ఒకవేళ మనం బయట నుంచి ఏపీఐ కాల్ చేయాలంటే ఎలా చేయాలో చూసేసాము. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తాను నేను. ఆ హోంవర్క్ నెక్స్ట్ వీడియో కల్లా ట్రై చేయండి. ఒకవేళ నెక్స్ట్ వీడియో కల్లా కూడా అవ్వకపోతే దాని తర్వాత ట్రై చేయండి, ఎందుకంటే ఈ హోంవర్క్ నేను చెప్పట్లేదు మీకు ఎలా చేయాలో. ఓకేనా. సో సారీ, లైక్ చూపియాను, చెప్తా ఏం చేయాలో. సో మీరు ఇక్కడ చూస్తే మీరు కావాలంటే ఈ పీని మీ ఇష్టంగా స్టైల్ చేసుకోండి. ఓకే,
మీరు కావాలంటే మీ ఇష్టంగా స్టైల్ చేసుకోండి. నేనేం స్టైలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఇంగ్రీడియంట్స్ కనిపిస్తుంది కదా, ఇన్ని ఇంగ్రీడియంట్స్ కనిపిస్తుంది కదా వేరే వేరే. మీరేం చేయాలంటే ఈ ఇమేజ్ కింద ఓకే షవర్మా కింద టైటిల్ తర్వాత ఇంగ్రీడియంట్స్ లిస్ట్ రావాలి. మీరు ఎలా చేస్తారో అది మీ ఇష్టం. మీరు ఓన్గా ట్రై చేస్తారా చేయండి, లేదంటే చాట్ జీపీటీలో వెళ్ళి చాట్ జీపీటీకి మొత్తం చెప్పండి నేను ఈ ఏపీఐ మీద కాల్ చేస్తున్నా. ఓకే వేరే వేరే లైక్ డిష్కి వేరే వేరే ఆన్సర్ రావచ్చు. ఇప్పుడు ఈ డిష్కి ఇక్కడ లైక్ 1 నుంచి 15 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 15 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ఇక్కడ బర్గర్ అని సెర్చ్ చేస్తే దీంట్లో 10-11 ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. అది మనకు తెలియదు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, కానీ ప్రతి ఒక్క రెసిపీ మీద క్లిక్ చేసినప్పుడు నాకైతే షవర్మా కింద మొత్తం ఇంగ్రీడియంట్స్ కావాలి అని చాట్ జీపీటీకి చెప్పండి. చాట్ జీపీటీ మీకు కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ని మీ మీ విఎస్ కోడ్లో తీసుకొని వచ్చి టెస్ట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రావట్లేదా. మీరు కాపీ చేస్తారా ఓన్ చేస్తారా నాకు అనవసరం. మీరు చాట్ జీపీటీ చేసి ఆ వచ్చిన ఆన్సర్ని మీరు కరెక్ట్గా యూస్ చేసినా మీకు వచ్చినట్టే. ఓకే సో చాట్ జీపీటీ నుంచి చేసా నాకేం రాదనే అలా ఏం అనుకోకండి, ఎందుకంటే నేను కూడా వర్క్లో ఆఫీస్లో డైలీ చాట్ జీపీటీ యూస్ చేస్తాను. నేననే కాదు చాలామంది ప్రతి ఒక్క ఇంజనీర్ అలా సీనియర్స్ అందరూ యూస్ చేస్తారు. సో అందులో తప్పేం లేదు. ఓకే కానీ వచ్చిన కొన్ని ఎలా ఎక్కడ యూస్ చేయాలనేది మనకు తెలియాలి. సో ఇది వర్షన్ 1. వర్షన్ 2 ఏంటంటే ఒకటే వెబ్సైట్లో 2 ఏపీఐ కాల్స్ చేస్తున్నాం. మీకు అనిపించచ్చు ఏముంది ఫెచ్ రాస్తే అయిపోతుందని, కానీ కాదు. ఎందుకంటే వెబ్సైట్స్ ఎలా వర్క్ చేస్తాయంటే ఒక మొత్తం ఫంక్షన్ అయిపోయాక ఒక మొత్తం వర్క్ అయిపోయాక ఇంకొకటి స్టార్ట్ చేస్తుంది. అంటే ఈ ఫెచ్ మొత్తం అయిపోయాక ఇంకొక ఫెచ్ అనేది రన్ అవుద్ది. సో 2 మల్టిపుల్ ఏపీఐస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే చాలా వెబ్సైట్స్లో ఒకటే ఏపీఐ మీద కాల్స్ రావు. మీకు కొన్ని సెట్ ఆఫ్ ఏపీఐస్ ఇచ్చేస్తారు. ఆ సెట్ ఆఫ్ ఏపీఐస్ని తీసుకొని మీరు వేరే వేరే రిజల్ట్స్ని జనరేట్ చేయాలి. మరి నేను మీకు ఒకటే ఏపీఐతో నేర్పిస్తే మీరు ఒకవేళ వర్క్లో మల్టిపుల్ ఏపీఐస్ వస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే నేను ఈ అడ్వాన్స్ ప్రాజెక్ట్ని డిజైన్ చేశాను. ఇంకొక ఏపీఐ ఉంది సేమ్ ఇదే ఏపీఐ. ఒకవేళ మీరు కావాలంటే వేరే ఏపీఐ నుంచి వేరే డేటాని కూడా తీసుకొని రావచ్చు. నేనేం చేశాను అంటే సేమ్ ఏపీఐ కాకపోతే ఇంకొక కాల్. ఓకే అంటే ర్యాండమ్ ఇప్పుడు మనం బిర్యానీ అని సెర్చ్ చేస్తున్నాం కదా, ఆ ఏపీఐలో ఏంటంటే ర్యాండమ్గా ఏదో ఒక డిష్ వచ్చేస్తుంది. సో మనం సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు 2 ఏపీఐ కాల్స్ రన్ అవుతాయి అండ్ మనకు 2 రెస్పాన్సెస్ వస్తాయి, అది కూడా సైమల్టేనియస్లీ. ఇలాంటి ప్రాజెక్ట్ నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ ఉండదు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు వీడియో బాగుందా బాగాలేదా నేను ఏమన్నా తప్పుగా చెప్తున్నానా, మీకు స్టైల్ నచ్చిందా లేకపోతే ఏమన్నా తక్కువ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను పక్కా నెక్స్ట్ వీడియోలో నుంచి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే అండ్ మీకు వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్ ద్వారానే తెలుస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ ఉన్నాయి, గిట్హబ్ లింక్ ఉంది, ఏపీఐ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు, అందరితో మాట్లాడవచ్చు. చాలామంది నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు ఏంటనేది మీరు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.